ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి సంస్కృత శ్లోకము 6వది. ధను పౌష్పౌ మౌర్వి మధుకరమయీ పంచవిశిఖా వసంత సామంతో మలయమరుదాయో ధనరథః తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. దీనికి తెలుగు అనువాద పద్యము. నలిగెడు పువ్వు వింటికిని నారిగతేంట్లు శరంబులైదు పూల్ నిలువని గాలి తేరు తన నెయ్యపు కాడు వసంతమూర్తి ఈ పలుచని సాధనాళిగొని భావశరీరుడు మారుడొక్కడన్ గెలుచును లోకముల్ కరుణ నిండిన నీ కొనచూపు పుష్టితో. దీని యొక్క తాత్పర్యము: ఓ హిమవత్ పర్వత రాజపుత్రి, పుష్పమయమైన విల్లు తుమ్మెదల వరుసతో కూర్చిన అల్లెత్రాడు, లెక్కకు 5 మాత్రమే బాణములు, అల్పాయుష్కుడు మరియు జడుడు అయిన వసంతుడు చెలికాడు, మలయ మారుతమే రథము, ఏ మాత్రమును సమర్థములు కానివియగు ఇట్టి సాధన సామాగ్రులతో కనీసము శరీరము కూడా లేని వాడయ్యను మన్మధుడు ఒకడు నిన్ను ఆరాధించి అనిర్వచనీయమైన నీ కరుణా కటాక్షమును పొంది ఈ సమస్త జగత్తును జయించుచున్నాడు కదా. ఈ పద్యము ద్వారా అమ్మ యొక్క పాదములని ఆశ్రయించిన వాడు ఎటువంటి ఆపదలనైనా కూడా ఎదుర్కొని మృత్యుంజయుడవుతాడు. దానికి ఉదాహరణ మన్మధుడే అని తెలియపరచుచున్నారు. ఓం శ్రీమాత్రే నమః.